ఇది ఎవరి బిల్డింగు ఎందుకు కూల్ చేస్తున్నారు? ముద్దం ఎల్లయ్యది ఇది ముద్దము ఎల్లయ్య పేరు వెళ్ళిండు ఇలా రామ్నగర్ ఎవరు అందరూ ఆయన చేతికింకే వచ్చిర్రు. వీళ్ళు ఏమో తెలివి తక్కువ ఉన్నది మా తమ్ముళ్ళకు, హుషారు లేరు మా తమ్ముళ్ళు, తెలివి లేదు వాళ్ళకు. మన ఆయన సంపాదించింది ఇది, పైసా పెట్టుకున్నాడు కష్టపడి. అడగలేదు ఆయన ఉన్న రోజులు ఎవరు అడగలేదు మన రోడ్డు కావాలని. వాళ్ళు మోరీ లేని ఎట్లా తీస్తారు ఇక్కడ? అది కావాలగా మాకు మోరు ఉంటే చూపించి తీసుకోరు మీరే. అక్కడ ఇచ్చేసినాం మేము 3 సంవత్సరాల కిందనే ఇచ్చేసినాం మోరు తీసుకుంటా అంటే. మళ్ళీ ఇదేంటే తీస్తారు? మాకు అవసరం కూడా లేదు, అది అవసరం లేదు. ఇది ఎట్లా తీస్తారు? మాకు అంతే, దాని అవసరం లేదు. ఇది ఎట్లా తీస్తారు? మొత్తం బిల్డింగ్ మీదేనా ఇది? మొత్తం బిల్డింగ్ మీదేనా? అది మొత్తం మాదే, మా అమ్మలదే. 4 సెటాలు 5 సెటాలు మావే. ఎన్ని సంవత్సరాలు ఉంటారన్న? ఇది 60 ఏళ్ళ నుంచి ఉంది, మా తాతల నాటి నుంచి ఉంది. డాక్యుమెంట్ ఉంది, పర్మిషన్ ఉంది, దీనికి ఇలీగల్గా పర్మిషన్ ఉంది, వాటర్ బిల్ ఉంది, ట్యాక్స్ ఉంది, రోడ్ ట్యాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి దీనికి. ఇంటి ట్యాక్స్ గిక్స్ హోమ్ ట్యాక్స్ అన్నీ కడుతున్నాం, కడతలేమని కాదు. మరి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కోర్టు కూడా ఇచ్చింది, మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది, కోర్టు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు గుల కొడతామంటే ఎట్లా కానులు అవుతుందని మీ కానులు మీరే చెప్పండి, మీరే ప్రశ్న ఇవ్వండి. వీడియోని పబ్లిక్ ఉన్నారు కదా ఆల్రెడీ గుల కొడుతున్నారు, అదే మీరు మిమ్మల్ని అడుగుతున్నామండి. మీరు న్యాయం చేయండి. ఏమన్నా మీ ఓళ్ళకి న్యాయం చేయమని ఎవరి దగ్గరికి పోవాలన్నా కూడా మాకు అర్థమైతే లేదు న్యాయం చేయమని. మొత్తం మా ఓన్ హౌస్ ఇది, పేపర్ డాక్యుమెంట్ కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఉంది, మాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మాకు ఎవరు చూస్తలేరు, మా బతికే చూస్తలేరు ఎవరు. అక్కడ కోర్టులో జడ్జి ఉండు, ఆయన పైసలు పెడుతుండు, పని నడుస్తుందని అక్కడ నడిపిస్తుండ్రు. మాది అట్లా ఏం లేదు. రోడ్డు మీకు వచ్చేసి మా డాడీ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు తెలుసా. మంచి ఇట్లా భయపడుతుండే మా డాడీకి. ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారు ఈ బిల్డింగ్? మేము ఉన్నామే ఈడ, పుట్టినాం పెరిగినాం ఇంట్లోనే. ఏదైతే ఇప్పుడు హైదరాబాదు కంప్లైంట్ ఇచ్చిందనుకో ఈ రకంగా ప్రకటించారో అది 100% మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే సామాన్య ప్రజలు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. దానికి తోడు రిజిస్ట్రేషన్ ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ పర్మిషన్, కరెంటు వాటర్ బిల్లు అధికారికంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన అధికారులతో ఇక్కడ నివసించడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలపై నిర్మించడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా గురించి చెప్తున్నారు, చాలా మంచిగా ఉంది. దుర్గం చెరువు అలాంటి పెద్ద కంపెనీలో ఉన్నటువంటి ఏదో బడా బాబులు వాళ్ళ రాజకీయ ఉంపులతోటి చేసుకున్నటువంటి బయటికి తీసుకురావడం అది స్వాగతిస్తున్నాం. అలాంటిది కానీ పేద ప్రజలపై ఇలాంటి పేద ప్రజలపై ఇది చేయడం చాలా బాధాకర విషయం. ప్రభుత్వం అలాంటి వాటికి మీ పెద్దవాళ్ళకి చేస్తే స్వాగతిస్తున్నాం. సామాన్య ప్రజలకు కూడా వారికి మరో దారి చూపించే విధంగా ప్రభుత్వం కూడా చొరవ చూపాలని మా యొక్క డిమాండ్. అది ఒక్కొక్క షెడర్ ఉందన్న, లోపల ఎక్కువ కూడా లేదు, మనిషికి ఒక షెడర్ ఉంది మా బాబాయ్లకు. నలుగురు ఉంటే ఒక ఆయన చిన్న ఆయన అమ్ముకొని పోయిండు. ఇప్పుడు 3 సెటాలు ఉన్నాయి. బాలాజీ గౌడ్కి మా నాయన అమ్మింది, ఇప్పుడు రోడ్ చేసేది. ఇంకా 3 ఉన్నాయి, 3 ఉన్నాయి. అది ఇది చేస్తారు వాళ్ళు. ఇది పరిస్థితి. దాదాపుగా చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో మాకు సంబంధించినటువంటి భూమి ఇది, మేము 30 ఏళ్ళుగా ఉంటా ఉన్నాము, అకారణంగా మమ్మల్ని కూల్చివేస్తున్నారనేటువంటి మాటని అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలామందికి సంబంధించినటువంటి విషయంలో మనం చూడొచ్చు, వారికి సంబంధించినటువంటి భూమి లోపలికే మాకు సంబంధించినటువంటి భూమి లోపలికే మేము పోతున్నాం అనేటువంటి మాటను అయితే వారు చెప్తా ఉన్నారు. పూర్తిగా మా సంబంధించినటువంటి భూమిని 30 ఏళ్ళుగా మేము ఉంటున్నటువంటి భూమిని మాకు లేకుండా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ అయితే వారు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీన్ని మా యొక్క జీవనోపాధిగా మేము ఇక్కడ చాలా పనులు చేస్తూ ఉన్నాము, కావాలని మా పైన ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి మాటనైతే వారైతే చెప్తా ఉన్నారు. వారు
కూల్చివేస్తున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వారి యొక్క నిరసనను తెలిపేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఈ కూల్చివేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఒకవైపు కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి, మరొక వైపు ఎవరైతే బాధిత గృహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వారి యొక్క నిరసనను కూడా తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. భారీగా అధికారుల వద్దకు మేము వెళ్ళి మాట్లాడతామనేటువంటి మాటతో ఇక్కడికి ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఇంటికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు వెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలుగా చూస్తారా అమ్మ దీన్ని మీరు? మేము పుట్టినాము ఇళ్ళనే అన్న, పుట్టినాము పెరిగినాము, మా పెళ్ళిళ్ళు కూడా అయినాయి ఇళ్ళనే. చెప్పండి. ఇప్పుడు 50-60 ఏళ్ళు అవుతుంది ఇది ఉండబట్టి మాకు. ఏమైనా నోటీసులు ఇచ్చిరా మరి? ఎట్లా ఏమని చెప్పారు మీకు? నోటీస్ ఇవ్వాలి, ఏం చేయాలి, వస్తున్నారు ధర్మానికి కూడా ఒకటి మొన్న నిన్న వచ్చి కొలుచుకుని కూడా ఒకటి మంచిగా ఉంటుందా? కూడా చెప్పలేదు. వాళ్ళు అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా ఇట్లానే ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.